అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఎంప్లాయ్మెంట్ అండ్ స్టేటస్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మనం పెట్టుబడుల గురించి 2014 నుంచి ఒకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. ఆనాడు అందరూ కూడా 62 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఇప్పుడు హైదరాబాద్ మంది కాకుండా పోతుంది అన్న ఒక బాధ, ఆవేదన ఆ రోజు అందరూ వ్యక్తం చేస్తాం జరిగింది అధ్యక్ష. దానికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే పెట్టుబడులు అక్కడనే ఉన్నాయి, ఇండస్ట్రీస్ అక్కడ ఉంది, ఐటీ ఎకో సిస్టమ్ అక్కడ ఏర్పడింది. మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఆంధ్రులు ఆనాడు బాధపడటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతేనే ఇప్పుడు విభజించిన రాష్ట్రం సరైన దారిలో పెట్టగలుగుతారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించగలుగుతారనేది ఆనాడు ప్రజలు గమనించే మెజారిటీతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీని ఆనాడు గెలిపించి శాసనసభకు పంపిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు మనం ఒక అద్భుతమైన పాలసీస్ తీసుకొచ్చాం. ఐటీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇండస్ట్రీస్లో కానీ మెరుగైన పాలసీస్ తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితికి ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కొక్క కంపెనీ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి అధ్యక్ష. వాళ్ళ గడపలు దొక్కాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల మధ్యన పెద్ద ఎత్తున పోటీ పెరిగింది. అందరూ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మెరుగైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. అందరు కూడా నన్ను అదే ప్రశ్న అడుగుతారు, వై ఆంధ్రప్రదేశ్ అని. సో ఒక్కొక్క కంపెనీ తీసుకుంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది అధ్యక్ష. దానికి ఒక ఉదాహరణ కియా అధ్యక్ష. మన పంటలు కూడా పండని భూముల్లో ఏకంగా కారులు తయారు చేసే కియా మోటార్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. అదే ఎవరు పోటీ పడ్డారు అధ్యక్ష మాతో? ఆనాడు తమిళనాడు రాష్ట్రం అంతా పోటీ పడిన వాళ్ళని కాదు అని కియా మోటార్స్ వచ్చి అనంతపూర్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా చూడాలి అధ్యక్ష, ఎంఓయూ సంతకం పెట్టిన తర్వాత ట్రయల్ ప్రొడక్షన్కి 14 నెలల్లో కార్ బయటకు వచ్చింది అధ్యక్ష. అంటే నీరు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, భూమి ఇచ్చాం, భూమి లెవెల్ చేసి వాళ్ళు కావాల్సిన విధంగా ఆనాడు అందజేసాం కనుకనే పెద్ద ఎత్తున వీళ్ళు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ కాంట్రిబ్యూట్స్ టు 9% ఆఫ్ కియా గ్లోబల్ ప్రొడక్షన్ అధ్యక్ష. ఇక్కడ తయారు చేసే కార్లు ఇతర దేశాలకి వెళ్లే పరిస్థితికి మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, చరిత్రలో మనకు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందని ఒక ఉదాహరణ అధ్యక్ష. బిఫోర్ కియా అనంతపూర్ తలసరి ఆదాయం ఏంటి, కియా తర్వాత అనంతపూర్ తలసరి ఆదాయం ఏంటి అనేది గౌరవ సభ్యులందరూ తెలియజేయాలనుకుంటున్నారు అధ్యక్ష. కియా రాకుండా ముందర అనంతపూర్ తలసరి ఆదాయం సుమారుగా 70,000 రూపాయలు ఉంటే అధ్యక్ష, ఒక కియా ఫ్యాక్టరీ వల్ల అది సుమారుగా 2,30,000 రూపాయలకి పెరిగింది అధ్యక్ష. అంటే ఒక్క ఫ్యాక్టరీ ఆ జిల్లాని ఎట్లా, మొత్తం ఆ ప్రాంతాన్ని రూపురేఖలు ఎలా మార్చినానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అధ్యక్ష, నేను యువగలం పాదయాత్రలో మా సభ్యులందరూ కూడా కియా ముందర ఒక సెల్ఫీ దిగాలి, ఎందుకంటే మనం కష్టపడి తీసుకొచ్చామని ఆనాడు చెప్పారు. బహుశా అనంతపూర్ నుంచి వచ్చిన సభ్యులు తెలుసు, అక్కడికి వెళ్ళాలంటే హైవే నుంచే వెళ్ళాలి, గ్రామాలు పెద్ద ఉండవు, కానీ కియా యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి అధ్యక్ష. ఆ రోజు నేను నడిచినప్పుడు దీపా అని ఒక చెల్లమ్మ వచ్చి నాతో మాట్లాడింది అధ్యక్ష. నిన్న అమ్మాయి ఇంకో 15 కిలోమీటర్లు నడవాలి, కలిసికట్టుగా నడుద్దాం, ఇక్కడ ఆగిన మాట్లాడలేను అంటే నాతో నడిచింది అధ్యక్ష. మరో 2-3 కిలోమీటర్లు చెల్లమ్మ నాతో నడిచింది. అప్పుడు ఆమె ఆనందం చెప్తుంది అధ్యక్ష. ఒక కియా యాన్సిలరీలో పనిచేసి నెలకి 40,000 రూపాయలు సంపాదిస్తుంది అధ్యక్ష, 40,000 రూపీస్. నేను ఆమెను అడిగా, చెల్లి దీని ముందర ఏం చేశానంటే ఇల్లు చూసుకునేవాడిని అన్నా అని. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్నా అని చెప్పే పరిస్థితి అధ్యక్ష. అంటే ఒక కియా ఫ్యాక్టరీ వల్ల ఎన్ని వేల కుటుంబాల్లో మార్పు వస్తున్న దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, టీసీఎల్ అధ్యక్ష. టీసీఎల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అధ్యక్ష. ఆనాడు నేను చైనాకి వెళ్ళాను, వాళ్ళ యజమానంతో కూర్చుని వాళ్ళని అక్రాస్ ద డైనింగ్ టేబుల్ కన్విన్స్ చేసి కొన్ని హామీలు ఇచ్చి, అంటే భూమి మేము ఈ ధరకిస్తాం రాండి పెట్టుబడులు పెట్టండి అని అది తీసుకొచ్చి రేణుగుంట ఎయిర్పోర్ట్ మన తిరుపతి ఎయిర్పోర్ట్ బయట వాళ్ళకి భూమి కూడా కేటాయించి ఈరోజు వాళ్ళ కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వచ్చారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, హెచ్సిఎల్ అధ్యక్ష. పాప శివనాడర్ గారు పర్సనల్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారే, మేము ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా చెయ్యాలి అనే ఒక సంకల్పంతో
ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి బాబు గారు చెప్పి ఇక్కడ నేను హెచ్సిఎల్ పెడతానని చెప్పారు అధ్యక్ష. గన్నవరం ఎయిర్పోర్ట్ బయట ఇప్పుడు దాదాపు 2,000 మంది ఐటీ ఉద్యోగస్తులు కూడా అక్కడ పనిచేసే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఇట్లా డిక్సన్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, భారత్ ఫోర్జ్, హీరో, అశోక్ లైలాండ్, సుజలాన్, లాంగీ సోలార్, కాండ్యూయెంట్, మాండలేస్, పెప్సికో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలు లాంటి అనేక పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. 3 పార్ట్నర్షిప్ సమిట్స్ ఆనాడు ఏర్పాటు చేశారు అధ్యక్ష. అన్ని అంటే అటు ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఎనర్జీ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఎనర్జీ అవ్వచ్చు, ఎస్ఎంఈస్ అవ్వచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, అందరు కలిపి సుమారు 1703 ఎంఓయూలు ఎంటర్ అయ్యాం అధ్యక్ష. సుమారుగా 19.7 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 43 లక్షల మంది ఆంధ్ర రాష్ట్ర యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు ఒప్పందాలు చేసుకుంటాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష 2019లో ప్రభుత్వాలు మారినాయి అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ టెర్రరిజం నడిచింది అధ్యక్ష. అధ్యక్ష ఏకపక్షంగా ఆనాడు పీపీఎస్ ని రద్దు చేసిన విషయం అందరూ తెలిసింది అధ్యక్ష. దీనివల్ల ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది అధ్యక్ష. అధ్యక్ష ఇన్ఫోసిస్ ఫౌండర్ మోహన్ దాస్ పై గారు ఇవన్నీ చూసి ఆయన స్టేట్మెంట్ కూడా ట్వీట్ చేశారు అధ్యక్ష. ఇన్వెస్టర్ సెంటిమెంట్ లో, జగన్ డిస్ట్రాయింగ్ ఆంధ్ర ఎకానమీ, ఫార్మర్ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ దాస్ పై. ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, మీది టెర్రరిజం, జగన్ ని ప్రశ్నించిన మోహన్ దాస్ పై. ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్, జగన్ ఒంటి చేతితో నాశనం చేస్తున్నారని మోహన్ దాస్ పై ఆనాడు స్టేట్మెంట్ కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష. అంటే ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా వీక్ అయింది అనే దానికి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఒక ఉదాహరణ అధ్యక్ష. ఒక్కసారి ఇన్వెస్టర్ సెంటిమెంట్ వీక్ అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తే మీకు కొన్ని ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది అధ్యక్ష. ఏకంగా అధ్యక్ష లూలు అధ్యక్ష, లూలు మేము కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం, హోటల్ కడతాం, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ విశాఖపట్నంలో కడతాం అంటే అది క్యాన్సిల్ చేసి పంపించేసే పరిస్థితి అధ్యక్ష. ఆనాడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా మేము పట్టుబడి పెడతాం కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అడుగు పెట్టమని కూడా వాళ్ళు పబ్లిక్ గా ప్రెస్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఇట్లా చూస్తే అమర్ రాజా, లూలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, కాండ్యూయెంట్, ట్రైటన్, ఇంకా జాకీ లాంటి సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. అమర్ రాజా బ్యాటరీ గురించి మాట్లాడాలి. అమర్ రాజా బ్యాటరీ ఇస్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. కార్పొరేట్ ట్యాక్స్ పేయర్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అధ్యక్ష అమర్ రాజా బ్యాటరీస్ అధ్యక్ష. ఏం చేశారు అధ్యక్ష, వాళ్ళు కేటాయించిన భూమిని ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత ఎక్కడో పొల్యూషన్ జరుగుతుంది అధ్యక్ష, అది మా ఊరు పక్కన చంద్రగిరి నియోజకవర్గం. ఏనాడు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ లెడ్ పాయిజనింగ్ పొల్యూషన్ జరిగిందని చెప్పలేదు అధ్యక్ష. కానీ కావాలని వాళ్ళు ఆ రోజు పొల్యూషన్ జరుగుతుందని పొల్యూషన్ అధికారులందరినీ పంపిస్తే ఏకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆనాడు హైకోర్టు ఏం చేసింది అధ్యక్ష, హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్లో డోంట్ ట్రబుల్ అమర్ రాజా, మెయింటైన్ స్టేటస్ కో అని ఆర్డర్లో కూడా చెప్పే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఈ యొక్క నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు ఎంత నష్టపోయారో మనందరం ఆలోచించాలి. ఆనాడు అమర్ రాజా సంస్థ నిర్ణయం తీసుకుని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టామని తెలంగాణకి వెళ్ళింది అధ్యక్ష. ఆనాడు తెలంగాణలో ఉన్న మంత్రి గారు వాళ్ళని స్వయంగా రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి రాండి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే సుమారుగా 10,000 కోట్ల పెట్టుబడి, డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ అధ్యక్ష, 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థ ఈ రోజు పక్క రాష్ట్రం కలిపింది అధ్యక్ష. దే ఆర్ బిల్డింగ్ అ గిగా ఫ్యాక్టరీ అధ్యక్ష. నాకు ఎప్పుడు చూస్తే బాగా వేస్తున్నాయి. ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ కూడా అద్భుతంగా మనం చూపించారు అధ్యక్ష, ఎంత బ్యూటిఫుల్ రీసెర్చ్ సెంటర్ కడుతున్నారు. అవన్నీ చిత్తూరు జిల్లాకు వచ్చేది అధ్యక్ష, రేణిగుంట బయట వచ్చేది అధ్యక్ష. ఆ కంపెనీని తరిమేశారు అధ్యక్ష. రెండోది పీపీఏ క్యాన్సిలేషన్ అధ్యక్ష, క్యాన్సిల్ చేశారు, వాళ్ళు అటు పక్క కూర్చున్నారు. ఈ రోజు ఒక పీపీఏ క్యాన్సిలేషన్ వల్ల మా ఎనర్జీ మంత్రి గారికి సుమారుగా 10,000 కోట్ల భారం పడింది అధ్యక్ష. లీగలీ వీ హ్యావ్ టు పే నౌ, మాకు ఆప్షన్ లేదు ఇక్కడ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా పెట్టుబడులు పెట్టండి బాబు, మీరు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయండి అని రెన్యూని అడిగితే ముందలా మా ఇష్యూ తేల్చండి, ఆనాడు యూనిలాటరల్ గా మీరే కదా క్యాన్సిల్ చేశారు అని వాళ్ళు ఈరోజు ప్రశ్నించే పరిస్థితి అధ్యక్ష. నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇక్కడ నేను గౌరవ సభ్యుల్ని కొంచెం సీరియస్, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. అధ్యక్ష ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్
లార్జెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టారు. కానీ వైకాపా ఎంపీలు ఏం చేశారు అధ్యక్ష? పార్లమెంట్ లో ఆ కంపెనీ పైన కరప్షన్ అలిగేషన్స్ చేశారు. కరప్షన్ అలిగేషన్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అనేది కరప్షన్ అలిగేషన్స్ పైన చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి గ్లోబల్ కంప్లైన్సెస్ ఉంటాయి. వాళ్ళు కేవలం భారతదేశంలో ఉన్న, అమెరికాలో కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు దేశాలు, భారతదేశంలో అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాల్లో వాళ్ళు చర్చిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. ఈ ఒక్క స్టేట్మెంట్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. పాపం ఒక వ్యక్తి చైర్మన్ అవ్వాల్సిన వ్యక్తి ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానివల్ల ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 6 నెలలు వాళ్ళు చైర్మన్ అయ్యేదానికి కూడా వాళ్ళ కంప్లైన్స్ బోర్డు ఇట్లా పార్లమెంట్ లో, ఇండియన్ పార్లమెంట్ లో ఒక ఎంపీ గారు ఇట్లా మాట్లాడారని చెప్పారు. వాళ్ళు చెప్పారు ఇంకా మేము ఆంధ్ర రాష్ట్రం మేము రాము. ఇప్పుడు అడిగితే చెప్పారు చాలరానైనా మీరు చేసింది మాకు, మేము ఆంధ్ర రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితి అధ్యక్ష.